హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే మేము ఊరు వెళ్తామన్న ముందు రోజు అనమాట. సంక్రాంతి కోసం ఊరైతే వెళ్తున్నాము. ఆ ముందు రోజు వీడియో అయితే ఈరోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ క్లిప్ అయితే 2 days ముందుదనమాట. ఇంకా అది చిన్నదే ఉందని చెప్పి ఇందులో అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో లంచ్లోకి ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా ఇక్కడ ఉంటారు కదా ఆంటీ, ఆవిడైతే ఈ విధంగా రొయ్యల పచ్చడి అయితే ఇచ్చారనమాట. ఆవిడ కూడా అదే రోజు ఊరైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా అలానే వాళ్ళు పండు మిర్చి తొక్క ఏదో అని చెప్పి పచ్చడి టైప్ ఇలా చేసి అయితే ఇచ్చారు. అది కూడా ఆవిడే ఇచ్చారు. ఇంక ఇదైతే పప్పు అనమాట. పప్పు అయితే ఎదురుగా ఉంటారు కదా బాబీ వాళ్ళు, ఆవిడైతే ఇచ్చారనమాట. వాళ్ళ అమ్మగారు చేశారని. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది, అసలు చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళది పాత క్వార్టర్స్ ఉంటాయి. ఇంకా అక్కడైతే ఈ విధంగా ఒకే ఒక చెట్టు ఉందనమాట. ఈ కాశీబంద్ అంటారు, కారబంద్ అంటారు కొంతమంది. ఇంక ఇదైతే ఫుల్గా ఉండేవి చెట్టుకి పువ్వులు. కాకపోతే నేను ఫోన్ తీసుకెళ్ళకపోవడం వల్ల వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఇంకా ఆ పువ్వులు అయితే తీసుకొచ్చాను. దాంతోపాటు అక్కడ మందార చెట్టు ఉంటే ఆ మొగ్గలు కూడా తీసుకొచ్చాను. ఇంక ఈ రెడ్గా ఉండేవి అయితే నెక్స్ట్ డేకి వచ్చాయి. ఇంకా మిగతావైతే ఆ నెక్స్ట్ డేకి వచ్చాయి అనమాట. ఇవైతే పూజ, ఇది యాక్చువల్గా ఇంకొక డే అనమాట. ఇవైనా అవి ముందు క్లిప్ పెట్టాను కదా, ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజుకైతే ఇవన్నీ మంచిగా పూలు అయితే వచ్చాయి. వాటర్లో వేసి అయితే పెట్టేశాను. ఇంక ఇది యాక్చువల్గా ఊరు వెళ్తామన్న ముందు రోజు అనమాట. ఇదంతా కూడాని ఊరు వెళ్తామన్న ముందు రోజు ఇక్కడ నుంచి చూపిస్తుందంతా. ఇంకా మిషన్లో బట్టలు కూడా చాలా ఉండేవి, అవన్నీ కూడా వేస్తానమాట మార్నింగే. చక్కగా అవన్నీ ఆరిపోయి ఈవినింగ్ అయితే మడతలు అవి పెట్టేసి ఇంకా బ్యాగ్లో అయితే సర్దుకున్నాము. ఇంకా అలానే ఇక్కడైతే వ్యూ అదంతా అయితే ఒకసారి చూపిస్తున్నాను. యాక్చువల్గా మాకు ఈ క్వార్టర్స్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఉందన్నమాట. హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే ఇంక ఇక్కడ ఉండడం అయితే అవ్వదు, వెకెట్ చేయాలి ఇక్కడ నుంచి. అంటే వేరే రూమ్ ఏదైనా చూసుకోవాలి బయట. ఇంకా ఈ మధ్య అయితే ఉంటుంది అంటున్నారు, మేబీ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇంక అందుకని చెప్పి నాకు కూడా ఒక మెమరీలా ఉంటుందని అయితే ఈ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళు ఆంటీ వాళ్ళు, ఇటువైపు మేము ఉండేవాళ్ళం. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఊరైతే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మేము చాలా మొక్కలు పెట్టేసామన్నమాట. ఆవిడ పెట్టారు, మేము పెట్టాము. ఇంకా వాళ్ళైతే ఈ విధంగా కాగడమల్లి అంటాం కదా, ఇవైతే పెట్టారు. అలానే ఈ అంకులైతే చాలా వేసారులేండి మొక్కలైతే. పాదులు అవి ఇవి చాలోటే వేసారు నీట్గా చేసి. ఇంకా అలానే ఇవి ఆ మధ్య వర్షాకాలంలో పెట్టించారనమాట ఆంటీ, మందార మొక్కలు. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అన్ని పూలు అయితే వస్తున్నాయి. అలానే మేము ఈ మధ్య వాకింగ్కి వెళ్ళేటప్పుడు కనకాంబరం మొక్కలు కూడా తెచ్చిపెట్టాం కదా, అవి కూడా మంచిగా కొద్ది రోజుల్లో బతుకుతాయి నాకు తెలిసి. ఇంకా ఇవ్వండి, ఇవైతే ఈరోజు మందార చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయంటే, ఇంకా ఇంట్లో అవి ఉన్నాయి కదా, ఇంక ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఆ రోజు అయితే లెగడం కూడా లేట్ అనమాట, పూజది ఏం చేయలేదు. ఇంకా పువ్వులు అయితే ఆ రోజు చాలా ఎక్కువ వచ్చాయి. అలానే ఇదైతే దొండకాయ పాదు. ఇంక ఇవంతా కూడా మాకు నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఒక మెమరీలా ఉంటుందని అయితే ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా అలా మాకు ఉంటుంది కదా, మేము ఇది జనవరిలో వచ్చామన్నమాట ఈ బిల్డింగ్కి. సంవత్సరం అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇంక ఇవన్నీ కూడా టమాటో మొక్కలు. ఇవన్నీ టమాటాలు అయితే చాలా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇయర్కి ఫుల్గా మొక్కలు అయితే వస్తాయి. అన్ని టమాటాలు కిందనే ఉన్నాయి చాలోటు. ఇంక ఇటువైపు వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట కొండలతో ఇలా. ఇది ఆంటీ వాళ్ళు వెనక బాల్కనీ అనమాట ఇదంతా. ఇంక ఇక్కడ కార్లు అవన్నీ పెట్టుకుంటారు ఇటువైపు. ఇంక వెనక వైపుకి అప్పుడు చూపించాను కదా గోంగూర మొక్కలు అవి ఉండేవి, అదనమాట ఈ కిచెన్ వెనక. ఇక్కడ ఇదంతా ఇప్పుడు గోంగూర మొక్కలు అయితే లేవు, ఇదంతా చిక్కుడు పాదు, ఇదంతా పుదీనా అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రీన్ కలర్ అంతా కూడా పుదీనానే. ఇంకా వేరే మొక్కలు అయితే ఏం లేవులేండి, ఓన్లీ చిక్కుడు పాదు ఉంది. గోంగూర కూడా అప్పుడు వేశారు కదా, విత్తనాలన్నీ పడి అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. కాకపోతే ఇది హ్యాండ్ ఓవర్ ఇస్తే అందరము ఖాళీ చేసేస్తామన్నమాట, ఆంటీ వాళ్ళు మేము అందరం కూడా. ఇంకా ఖాళీ చేయాల్సిందే. కాకపోతే ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఆ చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరినీ మిస్ అవుతామని చెప్పి ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు, ఈ ఆంటీ వాళ్ళు మేము బాగా క్లోజ్గా అయ్యామన్నమాట ఈ 1 yearలోనే. కనుక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, బాగా మిస్ అవుతాము. ఎవరం ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఇక్కడ ఇల్లులు కూడా దొరకవు అనమాట రెంట్కి కూడా సరిగ్గా. చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. ఏది జరిగినా మన మంచికి, ఇంకా తప్పదు, మూవ్ ఆన్ అవ్వాలి కనుక ముందుకి, ఇంకా తప్పదనమాట. ఇంకా ఇక్కడ మందార మొక్కల పువ్వులు అవన్నీ అయితే తీస్తాను. పూజ అయితే చేయలేదు, కాకపోతే ఫొటోస్కి అన్నిటికైతే పెట్టేశాను. ఇంకా నేను ఈ బాల్కనీలో కుండీలు అవన్నీ పెట్టాను కదా, ఇవన్నీ అయితే తీసుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకుని అయితే వెళ్ళిపోతాము. ఇంకా మొన్న మార్చాను కదా ఆ మొక్క అనమాట, ప్రస్తుతానికి అలానే ఉంది. ఇంకా ఇక్కడైతే వ్యూ అలా చూసుకుంటున్నాను.
ఇదంతా మళ్ళీ ఉండదు. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చునేవాళ్ళం అనమాట. ఒక చైర్ వేసుకొని చాలా హాయిగా ఉండేది. ఇక్కడ బయట చుట్టూ కూడా మంచిగా మనుషులు కనిపిస్తారు. అదొక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో, ఎలాంటి ఇల్లు దొరుకుద్దో, ఎక్కడ ఉంటామో ఏంటనేది తెలియదు కదా. ఇంకా అందుకని ఏదైనా ఒక సంవత్సరం ఉన్నాం కనుక చిన్న ఇదైతే ఉంటుంది ఫీలింగ్. ఇంకా మందార పువ్వులు అయితే ఇంటి దగ్గర ఉన్నవి అలానే చెట్టువి అన్నీ తీసి అయితే ఫొటోస్కి అయితే పెట్టేశాను. దీపం మీద అయితే ఏం పెట్టలేదు, అప్పటికే మధ్యాహ్నం అయింది. ఇంకా అందుకని చెప్పి ఫొటోస్కి అయితే పువ్వులు పెట్టేశాను. ఇంకా అలానే మా అమ్మగారు బ్లౌజులు అవి స్టిచ్ చేశానని చెప్పాను కదా. ఇంకా అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి అయితే పెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోతానేమో అని ఇవన్నీ తీసి మధ్యాహ్నం ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. అలానే ఒక 6 అయితే కుట్టాను అనమాట. ఒక శారీస్ అయితే 2, వాటికి పాలు అలానే సైడ్ అవన్నీ అయితే స్టిచ్ చేశాను. ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసి అయితే పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ. అన్నీ కూడా అసలు చేతి పని అయితే మొన్నటి వరకు చేయలేదనమాట. ఏ బ్లౌజ్కి కూడా మొన్ననే అన్నీ కంప్లీట్ చేశాను. అలానే శారీస్కి కూడా ఆ పాలు ఉండేది తెచ్చి చక్కగా తడిపేసి ఐరన్ చేసి పెట్టేసి మర్చిపోయాను అనమాట. అది కూడా ముందే అదే రోజు స్టిచ్ చేశాను అనమాట, ముందు రోజే. ఇవన్నీ నేను అనుకునే ఉన్నాను ఊరెళ్ళే ముందు హడావిడి అయిపోద్దని. ఇంకా అలానే అయ్యిందనమాట. మొత్తానికి అన్నీ స్టిచ్ చేస్తానులేండి. చేతి పని, ఉక్సులు వేయడం అన్నీ కూడా అయిపోయాయి. నేను ఒకవేళ అవ్వకపోతే ఊరు వెళ్ళిన తర్వాత ఉక్సులు అవన్నీ వేసేయచ్చు అని అయితే అనుకున్నాను, చేతి పనే కనుక. కాకపోతే అన్నీ కూడా ఊరు వెళ్తాడికే అన్నీ కంప్లీట్ అయితే చేస్తాను. ఇంక ఇవన్నీ తీసేసి అయితే ఒక కవర్లో పెట్టేసి అయితే పెట్టేస్తానమాట. ఇంకా బ్యాగ్ సర్దినప్పుడు అలా పెట్టేయచ్చు, మళ్ళీ లేదంటే మర్చిపోతాము. ఇంక అందుకని చెప్పి ఇవన్నీ మధ్యాహ్నమే తీసేసి పెట్టేశానమాట. ఇంక ఇవైతే పాలు అవన్నీ కుట్టాను, అదే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. 2 శారీస్కి కూడా కుట్టేశాను అనమాట. ఇవి సైడ్ స్టిచ్ చేస్తాం కదా, అవన్నీ అయితే ముందునే అయిపోయేవి. కాకపోతే ఇది ఒక్కటే మర్చిపోయాను అనమాట యాక్చువల్గా. ఇవన్నీ నిన్న కుట్టాను, ముందు రోజు కుట్టాను. ఇంకా ఈ శారీ అయితే నేను యాక్చువల్గా ముందు ద్వాదశి అయింది కదా కార్తీక మాసంలో, ఇంకప్పుడు ముందు ఇయర్ అయితే తీసుకున్నాను. మొన్న అది కాకుండా ముందు సంవత్సరం తీసుకున్నాను. దీనికి ప్లెయిన్గా ఇచ్చారనమాట బ్లౌజ్ అదంతా కూడా. ఇదైతే లైనింగ్ పీసు తీసుకున్నాను, అది కూడా మంచిగా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టాను స్టిచ్ చేద్దామని చెప్పి. కాకపోతే ఈ మధ్య మరి అది కూడా ఇది నాకు అవసరం లేదనమాట, ఇది నాదే, తర్వాత మెల్లగా కుట్టుకోవచ్చు అని చెప్పి అదైతే సైడ్కి ఉంచాను. లేస్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట, అది ప్లెయిన్గా బ్లౌజ్ ఉందని. ఇంకా అవన్నీ అయితే సైడ్కి పెట్టేశాను. ఇంక ఇవన్నీ అయితే ఒక కవర్లో వేసి అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇదైతే అలా బ్యాగ్లో అయితే పెట్టేయచ్చు ఒక సైడ్కి. ఇంక అందుకని చెప్పి ఈ విధంగా కవర్లో వేసి ఇక్కడ పెడితే బ్యాగ్ సర్దేటప్పుడు గుర్తుంటుంది. ఇంక అందుకని చెప్పి సైడ్కి అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే మిషన్ అదంతా కూడా నీట్గా ఆయిలింగ్ అది చేసి పెట్టేద్దామని చెప్పి ఇక్కడ ఇవన్నీ మొత్తం బయట పడేసాను కదా, ఇవన్నీ ఎక్కడొక్కడ సర్దేసి పెట్టేసి మిషన్ ఫుల్గా ఆయిలింగ్ అది అయితే చేశాను అనమాట. యాక్చువల్గా మిషన్కి మనం డైలీ కూడా ఆయిలింగ్ చేసుకుంటేనే మంచిగా తిరుగుద్ది. సౌండ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట, టక్ టక్ సౌండ్లు ఇలాంటివి ఏం రాకుండా మంచిగా స్మూత్గా వెళ్ళిపోద్ది మిషను. నేనైతే ఈ మధ్య అసలు బద్దకించి సరిగ్గా ఆయిలింగ్ కూడా చేయలేదు. అసలు ఎప్పుడో చేశాననమాట, అప్పుడప్పుడు చేస్తున్నాను, పెద్దగా ఆయిలింగ్ చేయట్లేదు. ఇంక ఈరోజు అయితే ఫుల్గా ఇంకా నెక్స్ట్ కూడా ఆయిల్ బాటిల్ అది తెచ్చి పెట్టానమాట. ఇంకా తర్వాత కూడా డైలీ చేద్దామని చెప్పి ప్రస్తుతానికి అన్నీ కింద అంతా మొత్తం మిషన్ పైకి తీసేసి మొత్తం ఆయిలింగ్ అయితే ఈరోజు చేశానమాట, తుడిచేసి పెట్టేద్దామని చెప్పి. మనకి మిషన్కి డైలీ ఆయిలింగ్ చేస్తేనే మంచిగా రన్ అవుతుంది, ఎక్కువ రోజులు కూడా ఏ రిపేర్లు రాకుండా ఉంటాయి అన్నమాట. లేదంటే కుట్లు కూడా సరిగ్గా పడవు. నాకు ఈ మధ్యలో ప్రాబ్లం కూడా అలానే వచ్చిందనమాట, టక్ టక్ సౌండ్ రావడం ఇలా అన్నీ అయ్యింది. మళ్ళీ మధ్యలో ఆయిలింగ్ అది చేసిన తర్వాత మళ్ళీ స్మూత్గా నడిచేదనమాట. యాక్చువల్గా డైలీ చెయ్యాలి, కాకపోతే నాకు ఒళ్ళు వంగక నేనైతే చేయలేదనమాట. ఇక నుంచి అయితే చేస్తానండి. ఇంక ఇక్కడ ఇవన్నీ ఖాళీ చేసేసి మిషన్కి అయితే ఫస్ట్ ఆయిలింగ్ అయితే చేసేస్తాను. ఇంకా అలానే ఇంకా ఊరు వెళ్ళాక ఇంక ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ మేము ఊరు వెళ్ళే రోజు వీడియో అయితే వస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి విలేజ్ వ్లాగ్స్ అలా అయితే పెడతానమాట. కాకపోతే నాకు వీడియో వాయిస్ ఓవర్ అవన్నీ సెట్ అవ్వకపోతే ఇప్పుడు డైలీ 10కి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, అలా డైలీ 10కి అయితే పెట్టలేకపోవచ్చు. ఒకవేళ కుదరకపోతే అయితే పెట్టలేనమాట. ఇక్కడైతే టైం ఇలా సెట్ చేసుకుంటాం కనుక అవుద్ది. ఇంకా ఊర్లు వెళ్ళాక ఏదో ఒక ఇది ఉంటుంది కదా, ఇంకా దానివల్ల ఒకవేళ అవ్వకపోతే మాత్రం నేను రోజు తప్పించి రోజు ఎలా అయినా పెడతాను. అది చెప్దామని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఊరు వెళ్ళాక ఎలా అయినా అవ్వదు. మాకు ఇప్పుడు అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉండేదన్నమాట. నేను ఏం చేసేదాన్ని అంటే వీడియోస్ని ముందే ఒక 3 ఇలా చేసుకొని స్కెడ్యూల్ పెట్టి వెళ్ళిపోయేదాన్ని.
ఇంకా మనకు పని ఉండదనమాట. ఉన్ని రోజులు అవి స్కెడ్యూల్‌లో నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర వీడియోస్ కూడా ప్రెజెంట్ లేవు. ఇప్పుడు ఏవైతే అవుతున్నాయో అవే షూట్ చేస్తున్నాను. కనుక ఇవి ఒక్కొక్కటి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కనుక కొంచెం టైం అయితే ఇదవుతుందేమో. డైలీ పెట్టలేకపోవచ్చు. అప్లోడ్ చేస్తాను. కాకపోతే డైలీ పెట్టలేకపోయినా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అలానే వీడియోని చూస్తారని కూడా. ఇక్కడ నుంచి అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి వీడియోస్ అన్నీ కూడా కొన్ని రోజులు విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఎప్పటిలానే ఇక్కడైతే వస్తాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ ఖాళీ చేస్తాం ఏంటనేది అంటే ఇంకా తర్వాత అయితే తెలుస్తాయి అవన్నీ కూడా. ఇంక ఇప్పుడైతే పండగ వ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా అయితే ఇక్కడ మిషన్ ఈ విధంగా కింద కూడా చూసారు కదా, మొత్తం బూజు పట్టేసింది. ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసేసి మిషన్ అయితే పెట్టేశాను. అలానే కింద మనము తొక్కుతాం కదా, ఇంకా అక్కడ అవన్నీ కూడా ఫుల్గా ఆయిలింగ్ అయితే చేస్తాను. ఇంక ఇప్పుడు మనం ఆయిలింగ్ చేసి నెక్స్ట్ వెంటనే కుట్టామంటే కొద్దిగా బ్లాక్గా జిడ్డు పడుతుంది అనమాట. అది ఎలానో ఉండం కనుక ఇప్పుడు ఫుల్గా ఆయిలింగ్ చేసి పెట్టేస్తే మంచిగా సెట్ అవుతుంది. కాకపోతే డైలీ కూడా చేసుకోవాలి. చేస్తేనే మిషన్ మంచిగా లైఫ్ వస్తుంది. నెక్స్ట్ మంచిగా రన్ అవుతుంది అనమాట మిషన్ కూడా. తొక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. నాది ఈ మధ్య టైట్ అయిపోయేదనమాట. తొక్కేటప్పుడు కూడా చాలా కాలు నొప్పి వచ్చేసేది నేను మధ్యలో బద్దకించేయడం వల్ల. అలానే వీడియోస్ని కూడా పూర్తిగా చూడండి. చూస్తేనే కదా నేను లోపల వీడియో ఏం పెట్టాను అనేది అయితే తెలుస్తుంది. చివరి వరకు చూసిన తర్వాత ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే. అలానే ఇక్కడ నుంచి అయితే విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ పెడతానమాట. ఇంకా అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నేను ఈ విధంగా మంచిగా మిషన్ అంతా నీట్గా ఆయిలింగ్ అది చేసిన తర్వాత ఇంకా క్లాత్ అది వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా మిషన్ పని అయితే అయిపోయినట్టే. ఇంకా మిషన్ మరి తీయను, మళ్ళీ వచ్చిన తర్వాతే. ఇంక ఇప్పుడు పని అయితే లేదు. అలానే నేను ముందు తీసుకున్న డ్రెస్సులు అన్నీ కూడా సైజ్ అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఈ బ్యాగ్లో బట్టలన్నీ తీసేసి ఏవేవైతే పెట్టాలో అన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇంకా నేను ఇది నాకు పెద్ద తలకాయ నొప్పి అనమాట. బట్టలు సర్దడం అన్నీ పెట్టలేము. అలానే ప్రతిదీ పెట్టాలని ఉంటుంది. ఇంకా కొన్ని అయితే మొత్తానికి బ్యాగ్ అంతా సర్దేసి అయితే పెట్టాను. మా బాబువి నావైతే పెట్టాను. ఇంకా తర్వాత మా ఆయనవి కూడా పెట్టాలి. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను. ఇంకా ఇదే అనమాట ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.